కాపాడుకోవాలి మనం కాపాడుకుంటేనే మనకింత ఇరువ. తాత నువ్వేడిపోయినావు పొద్దుడు కాంచలి? ఎటున్నదే? ఎప్పటి లెక్కనే టిఫిన్ చేసి ఆఫీస్కి వచ్చినా. మళ్ళీ ఒక్కసారి చెప్పు. రోజు వచ్చినట్టే ఇయ్యాల కూడా ఇంత టిఫిన్ చేసి ఆఫీస్కి వచ్చిన. ఎందుకే అంత గుచ్చి అడుగుతా నువ్వు? ఏంది చెంబేడు బాయరా? చెంబుతో గుద్దిని అనుకో, మూతి పనులు ఇయ్యాలి అనుకుంటున్నావు కానీ. అదో నేనేమన్నా ముసలాడా కుక్క కరిసినట్టు గట్లవుతున్నావు? ఆఫీస్ ఏంది ఆఫీసు, టిఫిన్ ఏందమ్మా టిఫిను, అల్పాహారం అనాలే, కార్యాలయం అనాలే. తెలుగులో మాట్లాడు. అగ్గరో ఏందే, ఏం పుట్టిందా ఇయ్యాలా నా మీద ఏడుస్తున్నావు? ఇలా ముఖం అంతా ఇడ్చుకపోయింది ఏంది? ఆయన ఉండేదే గట్ల కానీ ఇవాళ ఇంకిచ్చి ఇడ్చుకపోయింది. నా ముఖానికి ఏమైంది? మంచిగానే ఉన్నది. మేకప్ వేసుకున్నా కదా. మేకప్పా? చెర్ర కప్పలేం కాదు, నీ ఇగురం చెర్ర చేరా. అరే ఈ ముసలాడు ఇవాళ నన్ను తిట్టడానికే తలుచుకున్నట్టున్నాడు కదా. రే ముసలాడా, కోపం వచ్చిందంటే చూడు కుర్చీ దిగచ్చి నీ సంగతి చెప్తా. ఏమనుకుంటున్నావో? అగ్గో ఇప్పుడేమో చక్కగత్తానే సీటు అని రాదు. నీ ఎండిపోయిన కచ్చమ్మకం దానా. తాత సీట్ ఏంది కుర్చీ ఏందే? రెండు ఒకటి కాదా? నువ్వు ఈ పొద్దుడి కాంచెలు లేచిన కాంచెలు మొదలుకొని ఇప్పటిదాకా నువ్వు ఏమేం చేసినావు ఒక్కటి కూడా తప్పిపోకుండా చెప్పిల్ల. ఏమున్నది, లేచి టీ పెట్టుకొని తాగి రెడీ అయి టిఫిన్ చేసి ఆటో ఎక్కి ఆఫీస్కి వచ్చిన అంతే. ఏమున్నది? ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడింది ఏందమ్మా? ఏంది చెప్పు. మార్నింగ్ లేచినా, టిఫిన్ చేసినా, టీ తాగినా, ఆటో ఎక్కినా, ఆఫీస్కి వెళ్ళినా. అంటే నువ్వు ఇప్పటిదాకా మాట్లాడిన భాషలా తెలుగు కంటే ఎక్కువ ఏమున్నదమ్మా? ఆంగ్లం భాష ఉన్నది. అంటే అయ్యవ్వ నేర్పిన భాష కంటే నీకు ఆంగ్లం భాష ఎక్కువ అవుతుంది అన్నట్టు. జవడం పెట్టుకోవడానికి నీకు ఎవ్వరు దొరకలేదా? ఏందో నా మీద దొరుకుతున్నావు. అయినా ఇలా గదెందుకు ముంగటేసుకున్నావే? ఎవరో ఒకళ్ళు ముందట వేసుకోవాలి దీన్ని, తెలుగును కాపాడుకునేందుకు. తెలుగు జాతిలో పుట్టినందుకు తెలుగును కాపాడుకోకపోతే మనల్ని మనం చంపుకున్న వాళ్ళం అవుతాం. అందుకే నేను దీన్ని ఇలా ముందట వేసుకున్నా. ఎవరో ఒకళ్ళు సురువు చేయాలి. ఇన్ని రోజులు సోయలేదు కానీ ఇక ఇప్పుడు ముందట వేసుకొని నా నెత్తెంటకలు కూడా కొడదామనుకున్నావు. నీ పత్తి చెవుల మూతిలా కట్టే. ఓ శివకళ్ళదాన, శివకళ్ళు పెట్టుకొని సుందరిక లెక్క కిత్తర నవ్వుకుంటా ముచ్చట్లు పెట్టుడు కాదు. కేసీఆర్ సార్ ఏం చెప్పిండు ఎరికేరా నీకు? అది ఏం చెప్పిండు? 1వ తరగతి కాంచలి 10వ తరగతి చదివే పొల్లగాళ్ళకు తప్పకుండా తెలుగు నేర్పాలనే ఒక ప్రతిపాదన పెట్టిండు కేసీఆర్ సారు. అది చేయకపోతే నీ అసలు చెవులు పెడతాడు. ఎరికేనా? నేను కూడా పెడతా ఈ కాంచలు నువ్వు మాట్లాడకపోతే. ముసలి ముచ్చట ఇట్లా చాలా సార్లు చెప్పిండు కానీ అమలు చేసిండు రానే. అట్లా చేసేటోళ్ళు ఉంటానే. సారు చెవులు పిండే పనులున్నాడు కేసీఆర్ సారు. అట్లా ఒకవేళ కనుక ఏ బయలనైనా చెప్తలేరు అనుకో తెలుగును, 50,000 కాజాలు 1,00,000 రూపాయల దండగెత్తారట. అట్లా కూడా వినకపోతే ఆ బడిని మొత్తం లేకుంటేనే కూడా వీకి పారెత్తారట. అట్లా చేయాలి మరి, లేకుంటే తెలుగును లేకుండా చేస్తారా? తెలుగు మాట్లాడకుండానే చేసి పడేస్తాను. ఇక కనుమరుగయ్యే తెలుగు మళ్ళీ ఎలుగబోతుంది మన రాష్ట్రంలో కానీ తెలుగు జాతులనే. అవుతాత నిజమేనే. ఈ రోజులల్లా తెలుగులో మాట్లాడు చాలా మోట అనుకుంటున్నారే. తెలుగు భాషలున్న అర్థము ఆనందము ఆంగ్లంలో ఉండదే. ఈ తెలుగుకు పూర్వ వైభవం రావాలని మనం కూడా కోరుకుందాం. అయితే కానీ తాత నన్నంటే అన్నావు కానీ ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళని కూడా గట్లనే తిట్టావు. ఏం లేగా ఏమన్నా అనుకుంటారా వాళ్ళు? తెలుగు మాట్లాడాలనే ఆలోచన మంచిగానే ఉన్నది పిల్ల, కానీ మన ఎమ్మెల్యేలు ఎంపీ సార్లు కూడా తెలుగులోనే మాట్లాడమని సార్ చెప్పాలి. కేసీఆర్ సార్ చెప్పమని చెప్పాలి. ఇక నాకేడగలుగుతావు, నేనేం చెప్తా కానీ నువ్వు చెప్పరాదు. ఇక నువ్వు నౌకరు చేస్తాను పెద్ద కొలువు. అట్లా అని మొత్తమే ఇంగ్లీష్ లేకపోతే కూడా మనం అభివృద్ధి కాలేముల్లా. ప్రపంచ భాష కాబట్టి ఇంగ్లీష్ కావాల్సిందే. అన్ని భాషలు నేర్చుకోవాల్సిందే కానీ తెలుగును చంపుకుంటే మనమే చచ్చిపోతాం కదా.